అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనములు. యేసు నామములో కూడిన మీ అందరికీ సమాధానం కలుగును గాక. మరి స్టార్టింగ్ ప్రేయర్‌తో మనం ఈ ఆరాధన స్టార్ట్ చేద్దాము. మరి అనుదినం మనందరినీ కాచి కాపాడుతూ, మనందరినీ పోషిస్తూ, సజీవ లెక్కలో పెట్టిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమంతా కూడా మనం కాచి కాపాడిన దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తాము. దేవునికి వందనాలు. మరి దీపా సిస్టర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. తర్వాత సుజాతక్క పాట పాడతారు. దీపా సిస్టర్ ప్రేజ్ ది లార్డ్. స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. చూడక ప్రార్థన చేసుకుందాం. అందరికి కళ్ళు మూసుకుంటే. పరిశుద్ర ప్రేమల దేవా, కృపణ తండ్రి, దేవా యేసయ్య, పొద్దు నుంచి రాత్రి వరకు కాచి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి కూడా ప్రభా నీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభా, ఇలాంటి ధన్యత ప్రభా ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు తండ్రి. కానీ యేసయ్య మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు ప్రభా. కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభా, మా ప్రతి పాపము, మా శాపము, మా రోగాలు, మా వ్యసనాలు అన్నిటినీ కూడా ప్రభా ఈ యొక్క శిల్వ మరణం పైన భరించిన ఉన్న తండ్రి. దేవ ఎంతగానో ప్రభా మా కొరకు తండ్రి రక్తం కాచిన గొప్ప దైవానికి వందనాలు తండ్రి. నీ యొక్క ప్రేమ మా మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మకత నడిపింపు మాకు అనుగ్రహించండి. దేవా యేసయ్య, నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచిన తండ్రి. దేవా యేసు ప్రభా, మరి యొక్క సంఘంలో ప్రభా ప్రార్థిస్తున్నగా తండ్రి. ప్రతి బిడ్డ కూడా ప్రభా మీ సన్నిధికి ప్రభా గాలి వేసుకొని లక్కరమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డ కూడా ప్రభా మరి మిస్ కావడానికి వీలేదు తండ్రి. ఈ యొక్క ధన్యత పోడుకోవడానికి వీలేదు ప్రభా. ప్రతి ఆత్మ నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా. అందరినీ కూడా ప్రభా మీరు గాలి వేసుకొని లాక్కరండి ప్రభా. దేవా యేసు ప్రభా, రాలేని పరిస్థితిలో ఉన్న వారిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చూసుకుంటండి. వారిని కూడా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. దేవా యేసు ప్రభా, మరి వాక్యత మీరు మాతో మాట్లాడండి. మా జీవితాన్ని సరిదిద్దుకున్న తండ్రి. అదే రీతిగా ప్రభా మాలో ఉన్న ప్రతి ఆయాచకరమైనది కూడా ప్రభా మాకు చూపించని ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా ఒప్పుకొని ప్రభా వాటిని విడిచిపెడతాం ప్రభా. కాబట్టి ప్రభా సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి. దేవా యేసు ప్రభా, ప్రతి దినం ప్రభా లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి తండ్రి. ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి. మీ యొక్క పరిశుద్ధ మమ్మల్ని ముద్రించుకున్న ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, మరి ప్రతిరోజు కూడా ప్రభా ప్రతి కుటుంబంలో కూడా ప్రభా పరలోక శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి ప్రభా. ప్రతి బిడ్డని చనలకి నడిపించి దేవ వాక్య చేత ప్రభా మీరు మాతో మాట్లాడే ప్రభా మరి పాట ద్వారా మహిమ పొందుతండి. దేవా యేసు ప్రభా, ఆది అంతం ప్రభా మీరే తోడే నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. సుజాతక్క మీరు పాట పాడండి. ఓకే సిస్టర్, మనం ప్రభువుని మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము.
ఆరాధించెదము. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగదిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగదిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న దిలీప్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేసుకుంటారు. దిలీప్ బ్రదర్, మీ వాక్యం షేర్ చేయండి. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్న సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరము గల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ, ప్రేమ స్వరూపివి, కరుణా సంపన్నుడవు, దయా దాక్షిణ్యుడా, నీకు వందనములు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ లోకంలో మేము పాపులమై ఉన్నప్పుడు తండ్రి, మా పాపముల చేత, మా అపరాధముల చేత నాయన మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు నాయన
తండ్రి మేము నశించిపోయే వారిగా ఉన్నప్పుడు నాయన అయ్యా మమ్మల్ని ప్రేమించి నాయన ఏమాత్రము అర్హత లేదు నాయన, మాకు యోగ్యత లేదు ప్రభువ, ఏ భేదము లేదు నాయన, మేమందరము కూడా పాపము చేసిన వారమే ప్రభువ, నీవు అనుగ్రహించే మహిమను పొందలేని వారిగా ఉన్నవారమే ప్రభువ. అలాంటి అల్పులమైన మా కొరకు నాయన తండ్రి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ప్రభువ, మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకొని ప్రభువ ఈ లోకంలోనికి వచ్చి నాయన ఆ కలవరి సిలువలో దేవా మా కొరకు నాయన మీరు ఎంతగానో బాధ అనుభవించినారయ్యా, ఎంతగానో దేవా నువ్వు శ్రమ అనుభవించినవు తండ్రి. అయ్యా నీ యొక్క అమూల్యమైన రక్తము తండ్రి, నిష్కలంకమైన రక్తము, గొర్రెపిల్ల వంటి రక్తము నాయన పాపులమైన మా కొరకు నాయన ఆ కలవరి సిలువలో దేవా మీరు కార్చిన ఆయన మీ రక్తములో నాయన మా పాపములు నాయన కడిగి మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నాయన మీరిచ్చిన ఆ రక్షణ వస్త్రములను బట్టి నాయన మీ కృపచేత నాయన మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి తండ్రి మా పాపముల నుండి విమోచించి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించుకున్న ఆ విధమును బట్టి నాయన ఒకప్పుడు తండ్రి ఎన్నిక లేని వారము నాయన, యోగ్యత లేని వారం ప్రభా, ఇప్పుడు దేవుని వారసులుగా దేవుని పిల్లలుగా నాయన నీ కుమారులుగా కుమార్తెలుగా నాయన మమ్మల్ని చేర్చుకున్నందుకు ఆ రీతిగా నాయన ఒకప్పుడు దాస్యములో ఉన్న మమ్మల్ని నాయన ఇప్పుడు దత్తపుత్రులుగా నాయన మీరు చేసుకున్నందుకు నాయన మేమున్న కాడి నుండి నాయన అపవాది చెర నుండి మా వ్యసనముల నుండి మా అపరాధముల నుండి పాపముల నుండి నాయన మమ్మల్ని విడిపించి నాయన నీ రాజ్యానికి హక్కుదారులుగా నాయన మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభువ, ఆ కలవరి శిలువలో ప్రభువ నువ్వు చూపించిన ప్రేమను బట్టి నాయన నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నా తండ్రి ఏ మాత్రము యోగ్యత లేనివాడను, ఏ మాత్రము ప్రభువ అర్హత లేనివాడను ప్రభువ, ఎన్నిక లేనివాడను ప్రభువ. ఈ దినము నాయన నీ యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు నాయన నువ్వు నన్ను ఎన్నుకొని నిలబెట్టి ఈ రీతిగా నాయన నీ ప్రియుల ఎదుట ప్రభువ నన్ను ఉంచినందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెప్తున్నానయ్యా. ఇదిగో తండ్రి చెప్పబోయే ఒక వాక్య విషయంలో దేవా ప్రభువ ఎక్కడ కూడా నాయన నా స్వనీతిని నేను స్థాపించుకోకుండా ప్రభువ, నా స్వబుద్ధిని ఎక్కడ కూడా నేను ఆధారం చేసుకోకుండా ప్రభువ నీ దగ్గర ఏమి నేర్చుకున్నానో ప్రభువ, ఏవి నీ దగ్గర నేను తెలుసుకున్నానో ప్రభువ ఆ విషయములే ప్రభువ ఇక్కడ బోధించులాగున, ఉపదేశించులాగున తండ్రి ప్రకటించులాగున ప్రభువ మీరు నాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఒకవేళ నా స్థానంలో మీరుంటే ప్రభువ ఎలా ఇక్కడ వాక్యాన్ని ఉపదేశిస్తారు, బోధిస్తారు తండ్రి నాయన మిమ్మల్ని పోలి నడుచుకుంటున్నాను నాయన, నాకును నాయన అట్టి సహాయమును అట్టి ఆత్మ నడిపింపును నాయన నాకు అనుగ్రహించమని దయచేయమని మేము ప్రార్థిస్తూ తండ్రి నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువ వింటున్న వారు తండ్రి, వినగలిగిన వారి తండ్రి వారికి వినగలిగిన చెవులు మీరు దయచేయండి, గ్రహించగలిగిన మనస్సు మీరు దయచేయండి, ప్రతి ఒక్కరిలో ఉన్న కఠినతనము తొలగించండి తండ్రి, మనసు తిప్పుకొని ప్రభువా నైనా నీ వైపునైనా మేము ఉండులాగిన సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఆ రీతిగా నైనా మీ యొక్క ఆత్మకార్యమునైనా ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మడా తండ్రి యేసయ్య నాయన మీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభువ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. కాబట్టి ఈరోజు ధ్యానించే వాక్యము, ఈ వాక్యము మూలవాక్యం. అలాగే కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12 వచనము. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కాబట్టి ఈ 2 వాక్యాలను ఆధారం చేసుకొని దేవుడు మనతో ఈ రాత్రికాల సమయంలో ఆయన మాట్లాడదలుచుకున్నాడు. కాబట్టి మొదటిది గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే ఎవడైనను. కాబట్టి ఈ వాక్యము ఎవరిని ఉద్దేశించి ఎవరి గురించి రాయబడుతుందంటే చెబుతున్న నా గురించి, వింటున్న మీ గురించి, అలాగే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి వెంబడిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించే వాళ్ళందరి గురించి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఈ వాక్యం రాయబడుతుంది. కాబట్టి ఎవడైనను
కాబట్టి వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. కాబట్టి కొన్ని వాక్యాలు మనము చూసినప్పుడు ఈ వాక్యం యొక్క అర్థము మనకి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. కాబట్టి ఎందుకు ఈ వాక్యము దేవుడు మాట్లాడుతున్నారంటే, చూడండి, ఈ వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీని శాస్త్రులు పరిసయ్యులు ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన మధ్య నిలబెట్టి ఆయనను అడుగుతున్నాడు. ఏమని? ఈ స్త్రీ వ్యభిచారంతో పట్టబడింది కాబట్టి ఈమె పాపము చేసింది. కాబట్టి ఈమె పాపము చేసింది కాబట్టి ఇట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని మోషే మనకు ఆజ్ఞాపించును గదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? మేము ఎన్నికైన వారము, మాలో ఎలాంటి పాపము లేదు. ఏ మోషే అయితే ధర్మశాస్త్రాన్ని, ఏ ఆజ్ఞల గురించి అయితే మాకు చెప్తున్నాడో వాటన్నిటినీ మేము పాటిస్తున్నాము, కాబట్టి మాలో పాపము లేదు అని వాళ్ళు తలంచుకుంటున్నారు. అలా వాళ్ళని వాళ్ళు ఎన్నికైన వారిగా చేసుకుంటున్నారు. కాబట్టి ఆమె ఎన్నిక లేని ఆమె. ఎందుకు? ఆమె వ్యభిచారముతో పట్టబడింది కాబట్టి. అట్టి వాళ్ళను రాళ్ళ రువ్వి చంపవలనని మోషే మనకు ఆజ్ఞాపించిండు, అది మనం చేయవలను కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు దేవుడు ఈ సందర్భాన్ని, ఈ సంఘటన ఈరోజు మన ముందు ఉంచుతున్నాడంటే, ఈరోజు మనం అలా లేమా? ఈరోజు మన జీవితాలు అలా లేవా? ఈరోజు మనం ధైర్యంగా ప్రభు ఎదుట నిలబడి ఆయన సముఖములో మనం ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఉందురో అక్కడ వారి మధ్య నేను ఉందును అని మనకు వాగ్దానం చేసిన దేవుడు, ఆ రీతిగా మనకు సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మనకు నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదా మనకు విశ్వాసం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన మధ్యలో ఇప్పుడు మనతో యేసు ప్రభు ఉన్నాడు అన్న సత్యాన్ని మరచిపోకూడదు. ఎందుకంటే ఆయన నామమును బట్టి మనమందరము ఆయన సన్నిధిలో చేరినాము కాబట్టి, ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన వాక్యము సత్యము కాబట్టి ఆ దేవుని ఎదుట మనమున్నాం. కాబట్టి ఈ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళని వాళ్ళు ఎన్నికైన వారుగా, వాళ్ళని వాళ్ళు యోగ్యులుగా, వాళ్ళని వాళ్ళు అర్హులుగా ఎంచుకుంటున్నారు గాని వారిలో ఉన్న పాపాన్ని, వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేదాన్ని వాళ్ళు గైకొనలేకపోతున్నారు. ఏ మోషే అయితే ఆజ్ఞాపించిండో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టమని ఏ మోషే అయితే చెప్పిండో అదే మోషే నరహత్య చేయకూడదు అని చెప్పలేదా? దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ లేదా? వీళ్ళు నరహత్య చేయకూడదు అని తెలిసిన వారు ఎలా యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి ప్రయత్నిస్తారు? ఎలా ఆయనని రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటారు? చూడండి, గుడ్డితనం. అందుకు యేసు ప్రభు నీ కంటిలో నలుసున్నప్పుడు ఎదుటివారి కంటిలో మనము చూడకూడదు. ఎందుకంటే తనను తాను విమర్శించుకున్న ప్రతివాడు తీర్పు పొందడు అని పౌలు చెప్పిండు. అంటే అట్లా మన జీవితంలో మనల్ని మనం విమర్శించుకుంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? ఎట్లా మనము యోగ్యులుగా ఉన్నట్టు? ఎట్లా మనము ఎన్నికైన వారిగా ఉన్నట్టు? ఎలా దానిని నిర్ధారించుకోవచ్చు? మన విశ్వాసాన్ని బట్ట, లేదా మనం నమ్మిన దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని బట్ట, లేదా మన ప్రార్థన బట్ట, లేదా మనం చేస్తున్న పరిచర్యని బట్ట, దేనిని
ఆధారం చేసుకొని మనము ఎన్నికైన వారము అని నిర్ధారించుకోగలుగుతామంటే దేవుడిచ్చిన వాక్యమును బట్టి. చూడండి, పాపము పాపమే. ఆమె వ్యభిచారం చేసే బలహీనత ఆమెకుండొచ్చు, కానీ మనుషులను చంపే బలహీనత వీళ్ళకి లేదా? కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయనని శోధిస్తున్నారో దేవుడు అన్నాడు ఏమని? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనము. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, ఆయన చెప్పగలిగింది లోకానికి, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును? ఈరోజు ఆ మాట నువ్వు అనగలవా? ఈరోజు ఆ మాట అనడానికి ఈరోజు మనం ఎన్నికైన వారమా? చెప్పండి. దేవుని ఆజ్ఞలు ఈరోజు నిజంగా మన జీవితంలో మనం పాటిస్తున్నామా? నిజంగా దేవుని మాటకు ఈరోజు మన జీవితంలో మనం చోటిస్తున్నామా? నిజంగా దేవునికి లోబడి ఈరోజు మనం బ్రతుకుతున్నామా? దేవుడిచ్చిన పని, దేవుడు మన పట్ల కోరుకునేది ఏదైనా అది చేయకపోవడం పాపం కాదా? అదే కదా సౌలుతోటి చెప్తాడు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, తాను మాట ఒకడు వినుట వలన యెహోవా సంతోషిస్తాడా? బలులు అర్పిస్తే యెహోవా సంతోషిస్తాడా? ఈరోజు మన జీవితంలో మనం పరిశీలించుకుంటే మనలో పాపం లేదా? ఈరోజు మనలో దేవుని మాట వినేది, దేవునికి లోబడేది, దేవుని యొక్క ఆజ్ఞలు ఈరోజు మనం గైకొంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, మీలో ఎవడైతే పాపము లేనివాడున్నాడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారా మాట విని, చూడండి, మనస్సాక్షి చేత గద్దింపబడ్డారు. ఈరోజు నీ మనస్సాక్షి నీ జీవితాన్ని చెప్పట్లేదా? ఈరోజు నా మనస్సాక్షి నా జీవితాన్ని చెప్పట్లేదా? చూడండి, ఎన్నికవైన వారము అనుకుంటే విమర్శించుకోము, తప్పిపోతాం. అన్నిట్లో మనల్ని గొప్పవారిగా చూసుకుంటే మన బలహీనతలు అర్థం కావు. మన బలహీనతలు అర్థం కానప్పుడు మనము మన జీవితాన్ని గ్రహించలేము, మోసపోతాము. ఇది మనకు నష్టమే. ఇది ప్రతి క్రైస్తవుడు గ్రహించుకోవాలా. ఈరోజు చాలా మందికి ఉన్న ధీమా ఏంటంటే, మేము రక్షించబడ్డాము అనుకుంటున్నారు. మంచిదే, నీ పాపాల నుండి నువ్వు విడిపించబడ్డావు. యేసుక్రీస్తు ప్రభుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించినవు, బాప్తిస్మం పొందినవు. కానీ నువ్వు క్రీస్తులో నూతన సృష్టిగా మారినప్పుడు, నూతన స్వభావం నువ్వు కలిగినప్పుడు, క్రీస్తునందు నూతనంగా మారిన నువ్వు మరలా యేసు ప్రభు ఈ స్త్రీకి ఏం చెప్పిండు? నువ్వు పాపము చేయొద్దని చెప్పిండు. కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి పడి ఉన్నవాడు స్వస్థత పొందినప్పుడు మరీ ఎక్కువ కీడు నీకు రాకుండానట్లు నువ్వు పాపము చేయొద్దంటున్నాడు. ఈరోజు బైబిల్ మనకి అదే చెప్తుంది, మీరు పాపము చెయ్యొద్దు. పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమించడమే. ఎందుకు మనిషి పాపము చేస్తాడంటే తన స్వకీయమైన దురాశ చేత. ఈరోజు మనలో శరీర స్వభావము లేదా? ఈరోజు మనము లోకానుసారముగా లేమా? దేవుని వాక్య ప్రకారంగా ఈరోజు మనం జీవిస్తున్నాము. అలాంటప్పుడు ఎట్లా మనము ఎన్నికైన వారం? ఇది మనల్ని మోసపరుచుకోవడం కాదా? ఇది మనల్ని మనం నష్టపరుచుకోవడం కాదా? ఇది మన చేత్తోనో మన కంటిని పొడుచుకోవడం కాదా? ఇది ఈరోజు ఉన్న క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఈరోజు గ్రహించగలిగే స్థితిలో ఉన్నారా? ఎందుకంటే అతిశయిస్తున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, అతిశయించుట మంచిది కాదు. అతిశయించుట ఎవరికైనా కానీ మంచిది కాదు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే దేవుడు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలెను అన్నప్పుడు ఒక్కని మనస్సాక్షి కూడా నేను పాపము లేనివాడని అని ఒప్పుకోలేకపోయారు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించింది. ఎందుకంటే వారిలో పాపం ఉంది. ఈరోజు మనలో పాపం ఉంది, వింటున్న మీలో పాపం ఉంది. ఎందుకంటే మనం ఎవరము కూడా దేవుని ఆజ్ఞలను గైకొని ఈరోజు నడుచుకునే వారిగా లేము. దేవుడు మనకిచ్చిన పని ఏదైనా కానీ
దాన్ని జరిగించే వారిగా లేము. మన పిలుపును, మన ఏర్పాటును నిశ్చయము చేసుకొని జాగ్రత్త పడేవారిగా లేము. మనకిచ్చిన తలాంతుల్ని దేవుని కొరకు మహిమపరిచే రీతిగా లేము. అలాంటప్పుడు నువ్వు ఎన్నికైన దానివి, నేను ఎలా ఎన్నికైన వాడని వింటున్నవారు, ఈ లోకంలో ఉన్నవారు ఎలా ఎన్నికైన వారు అవుతారు? పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనని ప్రతివాడును ఆయన రాజ్యంలో ప్రవేశించడు అని లేఖనము చెప్పట్లేదా? ఆ ఒక్కగానొక్క తలాంతుని అభివృద్ధి పరుచుకుని వాడు చీకటి గల గుహంలోనికి పడద్రోయబడుతున్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటది. ఏ రోజన్నా నీకు ఈ ఆలోచన ఉందా? ఈరోజు మనుషులకి ఈ ఆలోచన ఉందా? ఈరోజు దేవుడు నన్ను ఒక పని నిమిత్తం పిలుచుకున్నాడు. దేవుడు ఒక పని నిమిత్తము నన్ను ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు నేను ఎన్నిక లేని వాడనే. మనమందరము సౌలు లాంటి వాళ్ళమే, అభాగ్యులమే, అల్పులమే. కానీ ఆ యోగ్యత, అర్హత దేవుని కృప వల్ల మనకొచ్చింది. అలా దేవుడు మన ద్వారా ఎన్నో ఆశిస్తున్నాడు. దేవుడు మన ద్వారా ఎన్నో చెయ్యాలనుకుంటున్నాడు. ఈరోజు ఆ చేసే వారిలాగా మనం ఉంటున్నామా? ప్రభు పట్ల ఆసక్తి కలిగి ఆయన ఇచ్చిన పని పట్ల, ఆయన చిత్తము పట్ల, ఆ దేవుని యొక్క ప్రణాళిక పట్ల ఈరోజు లేనప్పుడు నువ్వు నేను అతిశయించుట ఇది మనకు తగునా? ఇది మనకు మంచిదా అని ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఈరోజు ప్రభు ఎదుట నువ్వు చెప్పగలవా? అట్టి అర్హత మనకుందా? ఎందుకంటే మనం దేవుని నిమిత్తము, ఆయన మన నిమిత్తము కోరుకునేది ఈరోజు నీ జీవితంలో నువ్వు చేయగలుగుతున్నావంటే నీ దగ్గర సమాధానం ఉందా? చూడండి, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడము దేవుని చిత్తము కాదు. ఆ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మీకుందా? ఎందుకంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మిన ప్రతివాడు బాప్తిస్మం పొందినాక శిష్యుడిగా మారాలా? ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని సంవత్సరాలైంది యేసు ప్రభుని మనం నమ్మి? ఎన్ని సంవత్సరాలైంది మనం బాప్తిస్మం పొంది? ఈరోజు ఇన్ని సంవత్సరాల్లో నువ్వు కొంతమందినైనా ప్రభు రక్షణలోకి నడిపిస్తున్నావా? నీకు ఇచ్చిన తలాంతుల్ని నువ్వు అభివృద్ధి పరుచుకుంటున్నావా? అలాంటప్పుడు నువ్వు నేను ఎలా ఎన్నికైన వాళ్ళము? ఎలా దేవునిలో నిలుచుచున్నాను అనుకుంటున్నాము? ఎలా ఒకానొక దినము దేవుని ఎదుట మేము ధైర్యంగా నిలబడగలుగుతామని అనుకుంటున్నాం? ఇది గ్రహించుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆ మాట యేసు ప్రభు చెప్పిండో, చూడండి, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. ఎందుకంటే అక్కడ పాపము లేనివాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఈరోజు మన జీవితంలో మనలో కూడా పాపం ఉంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యమే మాట్లాడతాడు దేవుడు. ఎందుకంటే మాట వినకపోవడము, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఈరోజు నువ్వు తాగపోవచ్చు, ఈరోజు నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, లేదా నువ్వు ఇతరులను మోసం చేయకపోవచ్చు, లేదా ఇతరులకు నువ్వు అన్యాయం చేయకపోవచ్చు, నువ్వు దుర్మార్గంగా ఉండకపోవచ్చు. కానీ నీకిచ్చిన పిలుపును, నీకిచ్చిన దేవుని తలాంతులను అభివృద్ధి పరుచుకోకపోవడం పాపము కదా. పాపము కాబట్టే కదా అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఆ స్థలంలోకి వెళ్ళిండు. ఆ ఒక్క తలాంతు వాడు అభివృద్ధి పరుచుకోకపోతే ఈరోజు విగ్రహారాధన మనం చేయకపోవచ్చు. ఈరోజు మనం పాపము అనుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న మనుషులను చూసి మనల్ని మనం యోగ్యులుగా ఎంచుకొని, అర్హులుగా ఎంచుకొని అనుకుంటున్నాము. కానీ మన ద్వారా దేవుడు కోరుకున్నది ఈరోజు నీ జీవితంలో నువ్వు చేయగలుగుతున్నావు అన్నప్పుడు మనకు సమాధానం ఉందా? అదే ఈరోజు యేసు ప్రభు మనల్ని ఉద్దేశించి అడుగుతున్నది. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలా? ఎందుకంటే ఏ దాసుడైతే ఆయన తిరిగి వచ్చేటప్పుడు పనిలో ఉంటాడో ఆ దాసుడు, ఆ దాసురాలే ధన్యురాలు, ధన్యుడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పినప్పుడు చూడండి, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? నీ మీద నేరము మోపిన వారు ఎక్కడున్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. దేవుడు కూడా అక్కడ ఆమెని శిక్షించలేదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. కాబట్టి ఈ వాక్యము మనకు అర్థం కావాలంటే చూడండి, ఇంకొక వాక్యము రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించింది కాబట్టి, ఈమె పాపములో ఉంది కాబట్టి ఈమెని
రాళ్ళు రువి చంపమన్నాడు. కానీ ఎవరు శిక్ష విధించాలా? పాపము లేనివాడు. అక్కడ ఎవరు పాపము లేనివాడు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఎన్నికైన వాడు. మిగతా వాళ్ళు ఎన్నికైన వాళ్ళు కాదు. మాలో పాపము లేదు అనుకుంటున్నారు. కానీ మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నిత్యము అనుదినము మనల్ని చూచేవాడు. మన ప్రతి ఆలోచనను నీ తలంపులో పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాననే దేవుడు. కాబట్టి ఆయన ఒక్కడే అక్కడ తీర్పు తీర్చుటకు అర్హత కలిగిన వాడు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది మనుషులకు తీర్పు తీర్చుటకు కాదు, మనుషులను రక్షించుకోవడానికి, మనుషుల కొరకు క్రయధనముగా తన ప్రాణమును పెట్టడం కొరకు వచ్చాడు. కాబట్టి ఎన్నిక లేని వారు, పాపములో ఉన్నవారు తీర్పు తీరుస్తున్నారు. ఈరోజు నీ జీవితం, నా జీవితం అలా ఉందా? మనం అలా ఉన్నామా? ఇది మనకు మంచిది కాదు, ఇది మనకు ఎక్కడ కూడా మేలు కలిగించేది కాదు. ఒకానొక దినము దీన్ని ఎంతో మూల్యం మనం చెల్లించుకుంటాం. ఇది ప్రతి క్రైస్తవుడు గ్రహించుకోవాలా. ఎందుకంటే మనుషుడు పలుకు ప్రతి మాటకు ఒక దినమున లెక్క చెప్పాల. మనం ప్రతి దానికి ఈ భయము ప్రతి క్రైస్తవుడిలో ఉండాలా, క్రైస్తవురాల్లో ఉండాలా. లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఎక్కడ కూడా మనలో గద్దింపు ఉండదు. ఎక్కడ కూడా నీ పాపము నీ ఎదుటనే ఉంటది, నీ పాపము నీలోనే ఉంటది. కానీ గ్రహించం, మనం తెలుసుకోం. ఇతరులను విమర్శిస్తుంటాం, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతుంటాం, ఇతరుల మీద విరోధంగా మాట్లాడతాం. ఇది మనకు తగదు, ఇది క్రైస్తవులకు తగదు. ఎందుకంటే ఈరోజు నువ్వు విమర్శించవచ్చు, ఈరోజు నువ్వు తీర్పు తీర్చవచ్చు, ఈరోజు ఈ లోకంలో నువ్వు కాలాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు, మంచిదే. కానీ ఒకానొక దినము ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు చనిపోయిన వారందరూ కూడా లేపబడతారు. మనమందరము దేవుని ఎదుట నిలబడవలసిన వాళ్ళమే. మనలందరినీ ఒక దినము దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు మాట్లాడిన మాటను బట్టి, ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి, ప్రతి దానిని బట్టి లెక్క అప్పజెప్పే వాళ్ళం మనం. మనుషులు అడిగినప్పుడు మనము సమర్థించుకోవచ్చు, లేదా వాళ్ళని మనం తప్పుపట్టవచ్చు. ఆనాడు సమర్థించుకోవడానికి లేదు, ఆనాడు ఎవరిని నువ్వు తప్పు పట్టడానికి ఉండదు. ఎందుకంటే ఏమి విత్తిన పంటనే కోస్తామే తప్ప విత్తని పంట మనము కోయలేము. కాబట్టి విత్తిన పంటనే మనం కోస్తాం. ఈరోజు మన నోరు గర్వముతో, అహముతో, అతిశయముతో డంబముగా మాట్లాడితే ఒకానొక దినము నీ మాటలను బట్టి నువ్వు తీర్పు పొందుతావంట. నీతిమంతుడవో, దోషవో, నిర్దోషవో అని. కాబట్టి ఈ వీళ్ళు అక్కడ తీర్పు తీరుస్తున్నారు. అదే మాట పౌలు చెప్తున్నాడు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. వీళ్ళు తీర్పు తీరుస్తున్నారు. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించింది కాబట్టి ఈమె పాపము చేస్తూ పట్టబడింది కాబట్టి వీళ్ళని ఏం చేయాలా? రాళ్లతో కొట్టాలి అని తీర్పు తీరుస్తున్నారు. కానీ ఆ తీర్పు తీర్చేవాడు ఎన్నికైన వాడా? అక్కడ తీర్పు తీర్చే వాళ్ళు ఎన్నికైన వాళ్ళు పరిశుద్ధుల అంటే లేదు. ఎందుకంటే వాళ్ళలో పాపం ఉంది. లేకపోతే యేసు ప్రభుని ఎందుకు చంపుతారు? నరహత్య పాపం కాదా? అంటే వ్యభిచారం చేస్తే ఒక పాపము, నరహత్య చేస్తే ఒక పాపము, దొంగిలిస్తే ఒక పాపము, తల్లిదండ్రులను సన్మానించకపోతే ఒక పాపము. పాపము పాపమే. నువ్వు నరహత్య చేయకపోవచ్చు, నువ్వు వ్యభిచారంలో ఉండొచ్చు. లేదా నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, నువ్వు నరహత్య చేయొచ్చు. ఈరోజు మోహపు చూపులు చూసేవాళ్ళు లేరా? కరెంటు పోయింది చూడండి. కాబట్టి ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ఈ మాట చెప్పడానికి నేను ప్రభు సన్నిధయ్యా, నా పాపములు ఎలా ఉన్నాయి? ఈ వాక్యం చెప్పాలంటే ముందు నేను ఎన్నికైన వాడిని కావాలి. కాబట్టి ఈ ఎన్నిక నాకు లేదు, ఎందుకంటే తప్పిపోతున్నాం. అన్ని వాక్యాలు పాటిస్తున్నాము అనేదానికి మనలో ఎవరికైనా సమాధానం ఉందా? అలా పాటించలేదన్నప్పుడు పాపము కాదా అది? ఎవరు పరిశుద్ధులు? చూడండి. కాబట్టి దేవుని దగ్గర మొదట నేను ఈ వాక్య ప్రకారంగా లేను కాబట్టి ప్రభువా నన్ను క్షమించు, మాతో మాట్లాడు,
ఎందుకంటే ఈరోజు మేము తప్పిపోతున్నాం. ద్వేషిస్తే నరహత్య కాదా? ఇప్పుడు ఆ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది. ఈరోజు నీలో ద్వేషం ఉందంటే, ఈరోజు మన హృదయాల్లో మత్సరం ఉందంటే, మనలో కలహములు ఉన్నాయంటే, అసూయలు ఉన్నాయంటే, కక్షలు ఉన్నాయంటే ఇవి పాపము కాదా? అంటే ఈ పాపానికి ఒక శిక్ష, ఆ పాపానికి ఒక శిక్షణ. ఈరోజు దేవుని మాట వినే వాళ్ళమైతే, దేవుడిచ్చిన పని జరిగిచ్చే వాళ్ళమైతే, ఆ పని చెయ్యట్లేదంటే అది పాపము కాదా? ఇది మనుషులు గ్రహించుకోవట్లేదు. ఎందుకంటే ఎన్నికైన వారము అనుకుంటున్నారు. మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము, మాలో ఏ పాపము లేదు, మేము మంచివారము, మేము దేవునికి తగినట్టుగా నడుచుకునే వారము, కాబట్టి మేము రక్షించబడ్డ వాళ్ళము, మాకేంది కొదువ అనే ధీమాగా ఉంటున్నారు. ఇట్టి అతిశయము క్రైస్తవులకు మంచిది కాదు. ఎందుకంటే మనల్ని మనం విమర్శించుకోవాలా. అప్పుడు ఒకడు నీ గురించి చెప్పబల్లే, నీ మనస్సాక్షి నీ గురించి చెప్తది. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు నా బ్రతుకు ఎట్లా ఉంది? వింటున్న వారి జీవితాలు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళు జీవించే జీవితం ఎలా ఉంది? మనం నడుచుకునే విధానం ఎలా ఉంది? ఇది దేవుని వాక్యానుసారమా? కాదా? కాదన్నప్పుడు పాపమే కదా! ఇది గ్రహించుకుంటున్నామా? ఇది మనిషి తెలుసుకోగలుగుతున్నాడా? విశ్వాసము క్రియలు లేకపోతే అట్టి విశ్వాసము అతన్ని రక్షిస్తదా అన్నాడు దేవుడు. చెప్పండి, మనకు విశ్వాసం ఉండొచ్చు, దేవుడంటే ఆశ ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, కానీ క్రియలు చేయని వారమైతే మన విశ్వాసము మనల్ని రక్షించలేదు. ఎందుకంటే మన క్రియలను బట్టే జీవ గ్రంథములో మన గురించి రాయబడుతుంది. రేపటి దినమున ఆ ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు ఆ క్రియలను బట్టే మనము తీర్పు పొందే వాళ్ళమే తప్ప, నువ్వు భక్తి గల దానివనో, లేదా నేను విశ్వాసము గలవాడనో, లేదా నేను ఎన్నికైన వాడను, నేను క్రీస్తు రక్తములో కడగబడిన వాడని అని అనుకుంటే కాదు. యేసు ప్రభు స్పష్టముగా చెప్పాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములోనికి ప్రవేశించడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని పిలచొచ్చు. కాబట్టి ఎవరు ప్రవేశిస్తారు? దేవుని చిత్తమును జరిగించేవాళ్ళు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు ప్రశ్నించుకోవాలా? నా జీవితాన్ని బట్టి నన్ను నేను ప్రశ్నించుకోవాలా? వింటున్న మీ అందరూ మీ జీవితాలను ప్రశ్నించుకోవాలా? ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చేలాగా ఈరోజు నేను జీవిస్తున్నానా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కొరకు నేను నా జీవితంలో నేను ప్రయాసపడుతున్నానా? ఆ రీతిగా ప్రభు కొరకు నేను ఉన్నానా? అలాంటప్పుడు నేను నిలుచున్నానని తలంచుకొని పడిపోయే వాళ్ళు లేరా? నేను ఎన్నికైన వాడని అనుకొని మోసపోయే వాళ్ళు లేరా? చూడండి, కాబట్టే దేవుడు ఈరోజు ఈ మాట మాడుతున్నాడు. చూడండి, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవునికి తీర్పు తప్పించుకుందనివని అనుకుందువా? తప్పించుకోలేవు. ఈరోజు నువ్వు ఎంత దేవుణ్ణి ప్రార్థించుండొచ్చు, ఎంత అంటే దేవుడు అంటే నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ నువ్వు తప్పించుకోలేవు. నేను తప్పించుకోలేను. ఎందుకంటే మనలో పాపం ఉంటే. ఈరోజు మనము దేవునికి తగినట్టుగా నడుచుకొనని వారమైతే, ఇంకా మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారమైతే, దేవుని వాక్య ప్రకారంగా జీవించని వారమైతే రక్షించుకోలేమనే పౌలు చెప్తున్నాడు. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు నీతి అదే. ప్రతి దానిలో వాళ్ళు ఎన్నికైన వారు, ప్రతి దానిలో వాళ్ళు అతిశయించే వాళ్ళు, ప్రతి దానిలో వాళ్ళు గొప్పగా భావించుకునేవాళ్ళు, ఆర్భాటాలు కోరుకునేవాళ్ళు, మనుషుల మెప్పు కోరుకునేవాళ్ళు, మనుషుల దగ్గర వందనాలు కోరుకునేవాళ్ళు. చూడండి, కానీ వారి నీతి కంటే నీ నీతి, నా నీతి అధికము కాకపోతే నీ విశ్వాసము నిన్ను కాపాడలేదు, నీ విశ్వాసము నిన్ను రక్షించలేదు. ఈరోజు నువ్వు నమ్మిన నీ నమ్మకము, నీ విశ్వాసము నిన్ను దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేదు అన్న సత్యము క్రైస్తవుడు, క్రైస్తవురాలు మర్చిపోకూడదని దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకొక వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంలో, లూకాసు వార్త 18:9లో, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని. చూడండి, మనల్ని మనం ఎప్పుడు నమ్ముకోకూడదు. ఎందుకంటే మనల్ని మనం నమ్ముకుంటే ఏ రోజు కూడా నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ తప్పు ఉంది,
దీని ప్రకారంగా లేను అని చెప్పుకోవడానికి మనలో ఉన్న అహము మనలో అడ్డొస్తుంది. మనమున్న స్థితి మనల్ని అడ్డు చెప్తది. ఈ మాట ఎందుకు దేవుడు చెప్తున్నాడు? వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం అంటే ఏంది? మేము ఎన్నికైన వాళ్ళం, మేము నిలిచి ఉన్న వాళ్ళము, మేము పడిపోలేదు, మాలో ఏ పాపము లేదు. ఈరోజు మేము దేవుని బిడ్డలము, మేము క్రైస్తవులము, మేము క్రీస్తు వారసులము, క్రీస్తు సేవకులము. కానీ ఆ క్రీస్తు ఈ లోకములో ఎలా జీవించిండో అలాంటి జీవితము వీళ్ళు జీవిస్తున్నారా? ఆయన కలిగిన మనసు వీళ్ళు కలిగి ఉన్నారా? ఆయన ప్రేమ వీళ్ళు కలిగి ఉన్నారా? ఆయన వల్లే వీళ్ళు ఉన్నారనేది మాత్రము చూచుకోరు. చూడండి, చూచుకోకపోతే మోసపోవడమే కదా. ఈరోజు మనల్ని మనం నమ్ముకోవద్దు. నేను సేవ చేస్తున్నాను కదా అని, నేను దేవునికి అంగీకారంగా ఉన్నానని ఎలా అనుకుంటాను? ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఈరోజు నేను దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నానని నన్ను నా ప్రార్థనని బట్టి, నేను చేస్తున్న సేవను బట్టి కాదు. నేను నమ్ముకోవాల్సింది దేవుని వాక్యాన్ని. ఎందుకంటే ఆ వాక్యము నా స్థితిని తెలియజేస్తుంది. ఆ వాక్యము నేను ఎలా దేవుని ఎదుట ఉన్నానో నా పరిస్థితి, ఎందుకంటే అది అర్థం నిజమును చూపిస్తుంది, యథార్థతను చూపిస్తుంది తప్ప లేనివి ఉన్నవట్టు ఉన్నవి లేనట్టు దేవుని వాక్యము చెప్పదు. అందుకు వాక్యాన్ని నమ్మాలి. అందుకు వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలా. ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని నువ్వు విమర్శించుకుంటే ఆ రోజు నీకు అర్థమవుతుంది, ఈ వాక్యానికి తగినట్టుగా నేను లేనంటే దాని అర్థం ఏంది? నేను పాపములో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా? దేవునికి లోబడాలా, ఆ వాక్యానికి లోబడాలా. అప్పుడు ఏమవుతుంది? ఆ పాపము నీలో నుండి వెళ్ళిపోతుంది. ఇది ఈరోజు ఉన్న దేవుని బిడ్డలు గ్రహించుకుంటున్నారు. కాబట్టి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఎందుకు దేవుడు ఉపమానముగా చెప్పిండంటే ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నవే చెప్పిండు ఈ లోకానికి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాట, ప్రతి వాక్యము, ప్రతి ఉపమానము తనంతట తాను బోధించలేదు. ఎందుకంటే నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న సంగతులే ఈ లోకములోకి వచ్చి మీకు బోధిస్తున్నా. కాబట్టే నీవిచ్చిన వాక్యమును నేను వారికి ఇచ్చి ఉన్నానని చెప్పిండు. కాబట్టి ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడు? అతిశయించుకోవడం. దేన్ని బట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు అతిశయించుకుంటున్నావు? దేన్ని బట్టి ఈరోజు నా జీవితంలో నేను అతిశయించుకుంటున్నాను? చూడండి, అతిశయించుట మనకి మంచిది కాదు. మనల్ని మనం నమ్ముకోవడము మంచిది కాదు. ఈరోజు ఇది గ్రహించుకోవాలా. ఎందుకంటే చూడండి, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు నేను చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఇతను దేని నమ్ముకున్నాడు? దశంభాగం ఇస్తున్నాను కాబట్టి, ఇదిగో ఈ సొంకరిలాగా లేను, ఈ లోకంలో ఉన్న అన్యాయస్తుల్లాగా లేను కాబట్టి అని తనను తాను నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షం కురిపిస్తున్నాడు. ఈరోజు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలా, అందరూ రక్షించబడాలా, అందరూ ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని ఆయన పక్షపాతము చూపించట్లేదు. ఆయన ఎక్కడ కూడా భేదము చూపించట్లేదు. కానీ ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఈరోజు భేదాలు చూపిస్తున్నామా? ఈరోజు పక్షపాతం చూపిస్తున్నామా? ఇతరులను తృణీకరించే వారిగా ఉన్నామా? చూడండి, తాను చూచిన సహోదరుణ్ణి ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలడు? తన సహోదరుడు లేమి కలుగుట చూచి అతని యందు ఎంత మాత్రము జాలి పడని వాడి అట్లా దేవుని ప్రేమ ఎట్లా నిలుచును? కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పు ఎట్లా పొందుతాడు? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనల్ని మనము పోల్చుకొని, మనల్ని మనము నమ్ముకొని
ఎవరిని కూడా మనము తృణీకరించకూడదు. ఎందుకంటే ఆ పాపులు కూడా, ఆ అన్యాయస్తులు కూడా రక్షించబడాలనేది దేవుని ప్రణాళిక. యేసుప్రభు ఉన్నది పాపులతోటే కదా, పాపుల మధ్యనే కూర్చున్నాడు కదా, పాపులతోనే భోజనం చేసిండు కదా. ఎందుకంటే ఆయన పని ఏంది? పాపులను రక్షించడం. ఈరోజు నా పని ఏంది? అదే కదా. అలాంటప్పుడు ఇతరులను తృణీకరించినప్పుడు నువ్వు ఎలా ఆ వ్యక్తిని ప్రభు రక్షణలోకి నడిపిస్తావు? ఈరోజు ఇతరుల పట్ల భేదం చూపించినప్పుడు, ఇతరుల పట్ల పక్షపాతం చూపించినప్పుడు ఆ వ్యక్తి ఎట్లా రక్షించబడాలా, ఆ వ్యక్తి ఎట్లా దేవునితో పాటు ఉండాలని మనం కోరుకుంటాం? వాడు నాశనం అవ్వాలని కోరుకుంటాం. ఈరోజు లోకం అలానే ఉంది. ఈరోజు దేవుని బిడ్డలు అలానే ఉన్నారు. ఒక సేవకుడు ఇంకో సేవకుడిని తృణీకరిస్తున్నాడు. ఒక డినామినేషన్ ఇంకో డినామినేషన్ తృణీకరిస్తున్నారు. ఇటు అతిశయము క్రైస్తవులకు తగున అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఎవరిని తృణీకరించకూడదు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగనివాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నవాడు. ఎందుకంటే ద్వేషం ఉంటది, భేదం ఉంటది, అసూయ ఉంటది, పక్షపాతం ఉంటాయి, కలహాలు ఉంటాయి, మత్సరాలు ఉంటాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాడు పొరుగువాడిని ఎప్పుడు కూడా తనలాగా ప్రేమించలేడు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిచ్చింది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ఆ పొరుగువాడు ఎవడైనా కావచ్చు, నీ శత్రువైనా నువ్వు ప్రేమించమన్నాడు. నిన్ను హింసించే వారిని దీవించమన్నాడు, శపించొద్దన్నాడు. ఈరోజు ఈ మనసు ఈరోజు దేవుని బిడ్డలకు ఉందా? ఈరోజు ఈ మనసు కలిగి దేవుని బిడ్డలు జీవిస్తున్నారు. అట్టి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు సిలువలో చూపించిన ప్రేమ, ఆయనను అంతగా హింసించిన వారిని, గాయపరిచిన వారిని, అవమానపరిచిన వారిని, హింసించిన వారిని కూడా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ఈరోజు అట్టి క్షమించే గుణము, అట్టి మనసు, అట్టి ప్రేమ ఈరోజు మనలో ఉందా? ఎందుకంటే మనలో ఉన్న వాళ్ళకే పడదు. ఎందుకంటే ఎవరు తగ్గరు. తగ్గనప్పుడు సమాధానం ఎక్కడుంటది? నువ్వు తగ్గనప్పుడు, నువ్వు అతిశయించినప్పుడు నువ్వు దేవుని నీతిని ఎట్లా సమాధాన పరుచువారే కదా ధన్యులు. వారే కదా దేవుని కుమారులు. దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఆ దేవుని కలిగిన మనసు నీలో ఉంటే నువ్వు క్షమించలేవా? ఈరోజు నువ్వు క్షమించలేకపోతున్నావంటే నీ హృదయం ఎంత కఠినమైనది చూడండి. అలాంటప్పుడు నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వు నీతిమంతుడు అవుతావా? ఈరోజు నిన్ను నువ్వు నమ్ముకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అవుతావా? నిన్ను నువ్వు నమ్ముకొని ప్రార్థించినంత మాత్రాన దేవుని ఎదుట నువ్వు దేవుడు మెచ్చుకునేలాగా నువ్వు ఉంటావని అనుకుంటావా? ఈరోజు ఇది గ్రహిస్తున్నారా సంఘాలు? ఇది గ్రహిస్తున్నారా నేటి సేవకులు? అందుకు ఎన్నికైన వారు అనుకుంటున్నారు, కానీ ఎన్నిక లేని వారు. ఎందుకంటే వాక్యమును పాటించని ప్రతివాడు, నేనైనా ఎవరైనా, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎన్నిక లేని వారే. ఎందుకంటే వారిలో అక్రమం ఉంటది కాబట్టే కదా యేసు ప్రభు, నీ నామములో మేము ప్రవచించినాము, నీ నామములో మేము దయ్యాలు వెళ్ళగొట్టినాము, నీ నామములో మేము అన్ని చేసినామంటే వాళ్ళు చేసిన మాట నిజమే, సత్యమే చేశారు వాళ్ళు. కానీ ఏ రోజు కూడా వారి హృదయములు దేవునికి దగ్గరగా లేవు. ఈరోజు ఏ రోజన్నా అలా మనల్ని మనం గ్రహించుకుంటున్నాం. యేసు ప్రభువే కదా తన నోటితో చెప్పిండు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నదన్నాడు. ఈరోజు సేవకులు పరిచర్య చేయొచ్చు, లేదా నేను పరిచర్య చేయొచ్చు, వింటున్న మీరు పరిచర్య చేయొచ్చు, మీరు అద్భుతాలు చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు, ఏ కార్యాలైనా చేయొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అక్రమం ఉంది, మనలో అన్యాయం ఉంది. ఎందుకంటే మనం నమ్ముకుంటున్నామే తప్ప దేవుని వాక్యాన్ని చూడట్లేదు. అలాంటప్పుడు ఇతరులను మనం తృణీకరించం, ఇతరులను మనం నీచంగా చూడం, అసహ్యంగా చూడం, భేదము చూపించం. యేసు ప్రభు ఆ పాపుల మధ్య, సుంకరుల మధ్య కూర్చోండి భోజనం చేస్తే మీ బోధకుడు ఎందుకు పాపుల మధ్య కూర్చున్నాడు? ఎందుకు సుంకరుల మధ్య కూర్చున్నాడు? వీళ్ళు పాపం లేనివారు అనుకుంటున్నారు, మేము అబ్రహాము సంతానం అనుకుంటున్నారు. ఈరోజు నేను దేవుని సేవ చేస్తున్నాను కాబట్టి నేను ఎన్నికైన వాడిని అని నేను అనుకోవాలా? మీరు అనుకోవాలా? కానీ అలా ఎన్నికైన వారమని మనం అనుకుంటే ఒకానొక దినము యేసు ప్రభు అంటాడు, నేను నిన్ను ఎన్నడును ఎరుగను. ఈ పరిసయ్యుడు పరిస్థితి కూడా అదే.
ప్రార్థించిండు, కానీ ప్రార్థన ప్రభుకి అంగీకారముగా లేదు. ఎందుకంటే ఆ ప్రార్థనలో తనను తాను గొప్పవాడిగా చూపించుకుంటున్నాడే తప్ప దేవుణ్ణి గొప్పవాడిగా చూపించట్లేదు. ఎందుకంటే దేవుణ్ణి గొప్పవాడిగా చేసేవాడైతే ఇతరులను ప్రేమిస్తాడు, ఇతరులను పోల్చుకోడు. కాబట్టి సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని కేకలు వేసెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అరుని సేవకునికి తీర్పు తీర్చు, నీవెవడు అని ఎందుకు అంటున్నాడు? ఈరోజు అట్టి కార్యాలు నువ్వు చేయట్లేదా? వాడు వ్యభిచారం చేయొచ్చు, కానీ నువ్వు ద్వేషిస్తే నీలో పాపం లేదా? ఈరోజు నీలో అసూయ ఉంటే నీలో పాపం లేదా? ఈరోజు ఇంకా నీ హృదయంలో ఒకరిని క్షమించలేకపోతున్నావంటే నీలో పాపం లేదా? ఈరోజు ఇతరులను కనికరించలేకపోతున్నావంటే నీలో పాపం లేదా? ఇది గ్రహించుకోరు. ఎందుకంటే ఇవి అర్థము కావు. మన దృష్టికి ఎదుటివారు పాపులుగా కనిపిస్తారు, ఎదుటివారు చెడ్డగా కనిపిస్తారే తప్ప మనం ఎప్పుడు కూడా చెడ్డవారం అనుకోము. ఎందుకంటే మనం మంచివారము. అందుకు యేసు ప్రభు వీళ్ళ గురించి ఒక మాట చెప్పిండు. చూడండి ఏమని చెప్పిండంటే, చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఈరోజు లోకం సత్యం గ్రహిస్తుందా? ఈరోజు మన ముందే ఇతరులను రక్షించడానికి, ఇతరులను ప్రభువులోనికి నడిపించడానికి అన్న సేవకులు ఈరోజు ఏం చేస్తున్నారు? ఆ రక్షించవలసిన వారు దేవుని ప్రణాళికలో ఉన్న వారితోనే ద్వేషాలు కలిగి, కలహాలు కలిగి, కక్షలు కలిగి ఉంటే నువ్వెట్లా దేవుని నీతిని నెరవేరుస్తావు? లేఖనం చెప్పట్లేదా? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకంటే నీలో కోపం ఉంటే నువ్వు తగ్గించుకోలేవు, నీలో కోపం ఉంటే నువ్వు సమాధాన పడలేవు, ఇతరులను క్షమించలేవు, ఇతరుల మీద జాలి చూపించలేవు. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకంటే ఇది ప్రేమ. యేసు ప్రభు కోపం చూపించలేదు, యేసుక్రీస్తు ప్రభు శిలువలో ద్వేషం చూపించలేదు. అలాంటి మాదిరికరమైన జీవితం ఈరోజు నువ్వు జీవిస్తున్నావా? అలాంటి రిక్తునిగా నిన్ను నువ్వు చేసుకోగలుగుతున్నావా? అంతగా నీ జీవితాన్ని నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? ఒక్క మాట మనలో తప్పున్నది చెప్పినా కానీ ఒప్పుకోలేని మనస్తత్వాలు మన తప్పుని బట్టి మనల్ని మనం దేవుని దగ్గర ఒప్పుకోలేని మనస్తత్వాలు. ఎందుకంటే ఎన్నికైన వారము, మేము దేవునిలో నిలిచి ఉన్నవారు, మాలో ఏ పాపం లేదు అని విర్రబిగుతున్న దుష్టత్వంలో ఉన్నవాళ్ళు. ఈరోజు ఈ దుష్టత్వము, ఈ విర్రవీగేతనము, ఈ అతిశయించే స్వభావము క్రైస్తవులకు తగదు. ఈరోజు వింటున్న మీకైనా, నాకైనా, ఎవరికైనా ఇది తగదు. దీనికి ఒకానొక దినము నువ్వు జవాబుదారితనం చెప్పాలా. ఈరోజు నిన్ను అడిగేవాడు ఎవడ లేకపోవచ్చు, లేదా నీకు చెప్పేవారి మాటను త్రోసివేయచ్చు. నాకేంది ఇతరులు చెప్పేదనే నువ్వు ఉండొచ్చు, కానీ ఒకానొక దినము నువ్వు లెక్క అప్పజెప్పవలసిన వాడవి. నీ మాటలను బట్టి కానీ, నువ్వు చేసిన ప్రతి దానిని బట్టి, నీ క్రియలను బట్టి నువ్వు ఒకానొక దినము లెక్క అప్పజెప్పాలా. ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుకి మనమందరము కూడా లెక్క అప్పజెప్పవలసిన వారము అన్న సత్యము మనం మర్చిపోకూడదు. కాబట్టి అప్పుడు అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు, యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనము, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిండ్రి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఈరోజు నువ్వు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నావంటే, ఇంకా ఈరోజు నువ్వు జీవితంలో దేవుని మాట నువ్వు వినలేదంటే నేను గ్రహించుకోవాలా, నువ్వు దేవునికి దాసుడువు కాదు, నువ్వు పాపమునకు దాసుడు. కాబట్టి పరిసయుడు పాపముంది ఆయనలో. ఎందుకంటే చూడండి ఎందుకు ఈ దేవుడి మాట చెప్తున్నాడు అంటే, చూడండి ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము, ఎందుకు పరిసయుడిని దేవుడు నీతిమంతుడిగా తీర్చలేదు? ఒక సుంకరి అన్యాయంగా జీవించిన వాడు, వాడి ప్రార్థన దేవుడు విన్నాడు, వాడి ప్రార్థన దేవుడు ఆలకించి వాడి మనవినిచ్చి వాడి ప్రార్థన బట్టి దేవుడు నీతిమంతుడు చేసిండు, వాడు ధన్యుడయ్యిండు. కానీ 10వ వంతు దశం భాగం ఇచ్చిన వాడు,
వారానికి 2-3 రోజులు ఉపవాసం ఉన్నవాడు దౌర్భాగ్యుడైపోయిండు. ఎందుకంటే వాడి పాపాలు అక్కడ క్షమించబడలేదు. వాడు నీతిమంతుడు కాలేదు. ఇదే ఇదే ఒకానొక దినము యేసుక్రీస్తు ప్రభు ఎదుట జరిగేది. ఎందుకంటే ఆయన నామములో ప్రవచించిన వాళ్ళు, ఆయన నామమున దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు, అద్భుతాలు చేసిన వాళ్ళందరూ ఒకానొక దినము నేను మిమ్మల్ని ఎరుగను అన్న మాటను బట్టి ఈ పరిసయుడు ఎలా ఆయన స్థితి కలిగిందో అదే స్థితి మనందరికీ కలుగుతుంది. ఎందుకంటే ఎన్నికైన వారం అనుకుంటే, మనల్ని మనము అతిశయించుకుంటే, మనల్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి నమ్ముకుంటే కాదు, దేవుణ్ణి బట్టి దేవుని వాక్యాన్ని బట్టి నమ్ముకుంటే ఆ తీర్పు పొందాం. దేవుడు వాక్యాన్ని బట్టి ఉంటే మనలో క్రమం ఉంటది తప్ప అక్రమం ఉండదు. మనం న్యాయంగా నడుచుకుంటామే తప్ప అన్యాయంగా ఉండం. మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తామే తప్ప అపవిత్రంగా ఉండం. మనం దేవునికి లోబడి బ్రతుకుతామే గాని దేవునికి విరోధంగా దేవుని ఎదుటనే మనం పాపము చేసేవారిగా ఉండం. ఎక్కడ కూడా దేవుని ఆత్మను మనము దుఃఖపరిచే వారిగా ఉండము. చూడండి, ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడు అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. చూడండి, ఈరోజు క్రైస్తవుల్లో ఇదే. నేను 1,00,000 మందిని నడిపిస్తున్నాను కాబట్టి, ఇంత పెద్ద సంఘం చేశాను కాబట్టి ఎన్నికైన వాడని అనుకుంటున్నారు. నా ద్వారా ఇంతమంది ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, ఇన్ని స్వస్థతలు జరుగుతున్నాయని ఎన్నికైన వారు అనుకుంటున్నారే తప్ప నాలో అతిశయం ఉందే, నా హృదయంలో గర్వం ఉందే. అది నేను నమ్ముకొని ఇతరులను చిన్న చూపు చూస్తున్నానే, ఇతరులు చేసే పరిచర్యను చిన్న చూపు చూస్తున్నానే, నా ఎదుటున్న వాళ్ళని చిన్న చూపు చూస్తున్నానే, వాళ్ళకంటే అత్యున్నతమైన సింహాసనం వేసుకొని దాని మీద కూర్చొని నన్ను కిందకు పడదోసేవాడు ఎవడు అనుకుంటున్నారు. ఇదే నేటి క్రైస్తవుల బలహీనత. ఈరోజు నేటి దేవుని సేవకుల బలహీనత ఇదే. అందుకు పెద్ద సంఘం వాడు చిన్న సంఘం చూసిన వాడికి చిన్న చూపు. ఎందుకంటే అతిశయం. చూడండి, ఈ అతిశయము మంచిదంటారా? ఈ అతిశయం ఉన్నవాళ్ళు దేవుని దగ్గర నీతిమంతులుగా తీర్చబడతారంటారా? ఈ అతిశయము కలిగి, ఇట్టి హృదయపు గర్వము కలిగి రేపనొక దినము దేవుని దగ్గర ఒక మంచి బహుమానం ఉంటది, నేను కష్టపడిన ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటదని ఆశించడం న్యాయం అంటారా? చూడండి, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడివై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడు అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. అదే పరిసయ్యుడి ప్రాబ్లం. తనను గొప్పవాడిగా చూసుకుంటున్నాడు, తన ఎదుటున్న వాడిని చిన్న చూపు చూస్తున్నాడు, నీచంగా చూస్తున్నాడు. ఈరోజు మనం చేసే పరిచర్య మనకు గొప్పదా ఉండొచ్చు, లేదా మనం ఎక్కువ మందిని నడిపించవచ్చు, మన ద్వారా దేవుని కార్యాలు ఎక్కువ జరిగి ఉండొచ్చు. ఇంకొక చిన్నగా చేసేవాడిని చూసి వాడి దాన్ని మనం ఎందుకు అనాలా? ఈరోజు లేదా? ఈరోజు అలా లేరా? మనం చూడట్లేదా? వినట్లేదా? మన కళ్ళ ముందు జరగట్లేదా? ఇది న్యాయం అంటారా? ఇది ధర్మం అంటారా? ఆలోచించుకోమంటున్నాడు దేవుడు. మీకేమి తోస్తుంది? ఈరోజు ఈ పరిసయ్యుడిలాగా నేను లేనా అని నీకు అనిపించట్లేదా? నా హృదయపు గర్వము చేత నేను మోసపోయినాను కాబట్టి పరిసయ్యుడు మోసపోయిండు. తను తాను హెచ్చించుకున్నాడే తప్ప తన్ను తాను తగ్గించుకోలేకపోయిండు. కాబట్టి తగ్గించుకున్నవాడు దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నవాడు నీతిమంతుడయిండు. గాని వారానికి 3 రోజులు ఉపవాసం ఉన్నవాడు, తన దశమ భాగం ఇచ్చినవాడు, వాడు నీతిమంతుడు అవ్వలేకపోయిండు. ఎంత బాధ! ఈరోజు ఇది గ్రహించుకోవాలా, ఇది తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. చూడండి, అపోస్తులుడైన పౌలు అతిశయించే దేన్ని బట్టంట? ఆ సిలువను బట్టే తప్ప ఇక దేన్ని బట్టి అతిశయించేది అది నాకు దూరమవును గాక అంటున్నాడు. అంత గొప్పవాడు, అంతగా దేవుని సేవ చేసిన వాడు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసేలాగా అన్నిటిని నష్టపరుచుకొని, అన్నిటినీ పెంటకొప్పగా భావించుకొని, బ్రతుకుట క్రీస్తే చావైన నాకు లాభము అనుకొని అంతగా తన జీవిత కాలం అంతా దేవుని సేవలో ప్రయాసపడిన వాడు, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు?
సిలువను బట్టి తప్ప ఇక దేన్ని బట్టి అయినా అతిశయించేది నాకు దూరం అవును గాక. ఎందుకంటే పడిపోయే వాళ్ళం మనం. ఈరోజు ఈ సేవ చేస్తున్న మనము ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు పౌలు, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. అతిశయించకూడదు మనము. ఒక దేవుణ్ణి బట్టి పౌలు లాంటి వ్యక్తే, అంతగా దేవుని సేవ చేసిన వ్యక్తే, దేనిలో కూడా ఎన్నికైన వాడైనప్పటికీ, దానికి అర్హుడైనప్పటికీ అతనే ఎక్కడ కూడా తనలో అతిశయించడాన్ని రానివ్వలేదు. ఎందుకంటే అది మనల్ని మోసపరుస్తుంది. పరిసయ్యుడు మోసపోయిండు. తన హృదయంలో గర్వం ఉందనే సంగతి తెలుసుకోలేకపోయాడు. తను ఇచ్చే దశం భాగాన్ని బట్టి, తాను దేవుని సన్నిధిలో ఉన్నదాన్ని బట్టి, ఈరోజు నీ జీవితంలో నీ పరిచర్యని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని పట్ల ప్రయాసపడేదాన్ని బట్టి అతిశయిస్తున్నావా? లేదా దేవుడిచ్చిన నీ వాక్శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, లేదా దేవుని పట్ల ఈరోజు నువ్వు అతిశయిస్తున్నావా? ఈ హృదయాన్ని మోసపరుచుకోవద్దు. ఈరోజు అతిశయిస్తే మనం ఆకాశం మీద ఉంటామే తప్ప భూమి మీద ఉండం. చూడండి, కాబట్టి ఆ అతిశయించిన వాడు ఏమైండు? భూమి మీద పడద్రోయబడ్డాడు. కాబట్టి పరిసయ్యుల్లో ఉంది హృదయములో గర్వం. ఈరోజు మనలో అలాంటి గర్వం ఉండొద్దు. ఎందుకంటే పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. దేవుడు ఒక్కొక్కరికి ఒక పని ఇచ్చిండు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క ప్రణాళిక ఉంది. ఒక శరీరంలో ఉన్న అవయవాలు ఎలా అయితే ఒకదానికొకటి ప్రత్యేకంగా ఉండి పని చేస్తున్నాయో, మనమందరము అలా పని చేసే వాళ్ళమే. కాబట్టి నేను ఎక్కువ పని చేస్తున్నాను, నా కాలు పెద్దదని నా కన్నును చూసి నేను చులకనగా చేయాలా? ఈరోజు ఇదే చులకన భావం. చూసేవాడిని నీచంగా చూడడం, వాడిని ఎన్నికలేని వాడిగా చూడడం, వాడి తోటి సేవకుడే లేదు. ఇది క్రైస్తవులకి. అందుకు హృదయపు గర్వముల చేత మోసపోతున్నారు. ఎందుకంటే మనం దేవుని ప్రణాళికలో ఉన్నాము, దేవుని యొక్క చిత్తంలో ఉన్నాము. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు ఎందుకు తెలుస్తున్నాడంటే, ఈరోజు నువ్వు అలా నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోకూడదు, నువ్వు అతిశయించకూడదు, నిన్ను నువ్వు నమ్ముకోకూడదు. నువ్వు చేసే పని ఏదైనా కానీ మనము ఒకానొక దినము దేవుడు వచ్చి చెప్పేదాకా మనకు గ్యారెంటీ లేదు. వాళ్ళు పరిచర్య చేశారు కాబట్టి నీ నామంలో మేము ప్రవచించడం అన్నారు, గ్యారెంటీ ఉందా వాళ్ళకి? నీ నామంలో అద్భుతాలు చేసామన్నారు, గ్యారెంటీ ఉందా? ఎందుకంటే అక్రమమే కదా అది. ఇతరులను తృణీకరించినప్పుడు, ఇతరులను మనం నీచంగా చూసినప్పుడు వాళ్ళతో ఎట్లా స్నేహం చేయగలుగుతాం? వాళ్ళని ఎట్లా ప్రేమించగలం? అలాంటప్పుడు వాళ్ళని ఎట్లా ప్రభువులోనికి నడిపించగలం? మనం పోరాడేది శరీరులతో కాదన్నప్పుడు మనుషులను ఎందుకు ద్వేషించాలా? మనుషుల మీద ఎందుకు మనము నీచంగా చూడాలా? కాబట్టి చూడండి, లాస్ట్ వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనము. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనను ఆయనను శోధించుచు అడిగెను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగుతున్నాడు. ఈరోజు మనం ఏం రాస్తున్నాం? ఈరోజు బైబిల్లో రాయబడింది, మనం ఏం చదువుతున్నాం? ఇది చదివినప్పుడు ఇది నాకు తగదే అని నీకు అర్థం అవుతలేదా? ఇలా నేను నడుచుకోకూడదే అని నీకు అర్థం అవుతలేదా? అంతగా మత్తులం అయిపోయినామా? అంతగా దేవుని వాక్యాన్ని చూడలేని గుడ్డి వాళ్ళం అయిపోయినావా? అంత దూరదృష్టి లేని వాళ్ళం అయిపోయినావా? కంటికి కనపడకుండా. ఎంత ఘోరం చెప్పండి. ఇంతకన్నా మనిషి జీవితము దుర్బలమైనది ఇంకేమన్నా ఉంటుందా? ఈరోజు దేవుని వాక్యం చదువుతున్న మనకి, ఆ వాక్యము చదువుతున్న మనకి, ఆ వాక్యము ఇలా చెబుతుందే, మనం ఇలా ఉండకూడదే అనే గ్రహింపు లేనప్పుడు, అలాంటి ఆలోచన లేనప్పుడు ఇంతకంటే మోసపోవడం అంటే ఇంకేముంటది? ఇది నాకు తగదే, ఇలా నేను నడుచుకోకూడదే, నాకు ముందున్న వాక్యము, నేను చదువుతున్న వాక్యం నాకు ఇది చెబుతుందే అంటే ఇది దేవుని మాటే, ఈ మాటకు నేను లోబడాలే, ఈ మాటను నేను గైకొనాలే, దాని ప్రకారంగా నేను మారాలే. మారుతున్నామా? అలాంటప్పుడు ఎక్కడ మనం దేవుణ్ణి ప్రేమించినట్టు చెప్పండి? అదే కదా, ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట గైకొంటాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు. నన్ను ప్రేమించేవాడే అది చేస్తాడే తప్ప నన్ను ప్రేమించని వాడు చేయలేనన్న దేవుని మాట ఎట్లా మరిచిపోతాం మనం? ఎట్లా ఆ మాత్రము గ్రహింపు లేని వారిగా ఉంటాం? అవివేకంతో ఎలా దేవుని ఎదుట నడుచుకుంటాం? ఇది మనం గ్రహించుకోవాలా. అప్పుడు అతను అంటున్నాడు, అతడు నీ దేవుడైన యెహోవా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను
ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి. పాటించిండో పాటించలేదో తెలియదు కానీ ఎలా ఉండాలి అనేది మాత్రము గ్రహించగలిగిండు. తర్వాత అలాగు చేయుము అప్పుడు జీవిస్తామంట. చూడండి, మనలో ఒకప్పుడు జీవం లేదు, కానీ కుమారుడు వచ్చి ఆ జీవాన్ని మనకి ఇచ్చిండు. అంటే ఈ ఆజ్ఞలను గైకొనని ప్రతి వాడిలో జీవము లేదంటే దాని అర్థం ఏంది? యేసు ప్రభు లేడు. ఈ భ్రమ క్రైస్తవుల్లో ఉంది. పొరుగువాడిని ప్రేమిస్తే ద్వేషిస్తామా? పొరుగువాడిని ప్రేమిస్తే క్షమించలేకుండా ఉంటామా? వాడు శత్రువైనా కానీ ప్రేమించమన్నాడు కదా. ఈరోజు శత్రువుని ప్రేమించడం పక్కన పెట్టు, కుటుంబంలో ఉన్న వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు. భార్య భర్తను ప్రేమించలేకపోతుంది, భార్య బిడ్డలను ఎంత ఘోరంగా జీవిస్తున్నారు క్రైస్తవులు. ఇది మీకు తగునా అంటున్నాడు దేవుడు. ఇది మీకు న్యాయమా? ఇలా మీరుండి ఇలా నడుచుకుంటూ ఎందుకు నా సన్నిధికి వస్తున్నారు? ఎందుకు నాకు ప్రార్థిస్తున్నారు? ఏ రోజన్నా నీ పాపాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈరోజు లేరా క్రైస్తవులు? అన్నదమ్ములకు పడదు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి పడదు. శత్రువును ప్రేమించలేదు. తర్వాత విషయం, మన రక్త సంబంధికులను ప్రేమించగలుగుతున్నామా? చూడండి, ఎక్కడ మనలో నిజం ఉంది చెప్పండి? ఎక్కడ మనలో సత్యం ఉంది చెప్పండి? అబ్రహాము సంతానం అనుకుంటున్నాము, ఈరోజు క్రైస్తవులం అనుకుంటున్నాము. ఆ రోజు యేసు ప్రభు వారికి ఏం చెప్పిండు? మీలో వాక్యము లేదు అన్నాడు. ఈరోజు మనలో వాక్యం ఉంటే ఆ వాక్యం దగ్గ క్రియ మనలో ఉండాలి కదా. చూడండి, ఆజ్ఞలు గైకొనని వాడు, దేవుని మాటని వినని వాడు ప్రతివాడు చచ్చిన వాడే. అది నేనైనా ఎవరమైనా చచ్చిన వారమే. మనలో జీవము లేదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని ఆజ్ఞలు గైకున్నప్పుడే మనము జీవము గలవారము, లేకపోతే జీవము లేని వారమే. అందుకు నీవు జీవించుచున్నవన్న పేరు మాత్రమే ఉన్నది గాని నువ్వు మృతుడవని ఎందుకు అన్నాడంటే కారణం అది, ఆజ్ఞ అతిక్రమము పాపము కాబట్టి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచగొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. నీతిమంతుడుగా కనబడుకోవాలా? మనుషులు ఎదుట నేనేదో చూపించుకోవాలా? ఈ మనుషులు రేపు నీకు తీర్పిస్తారా? ఈ మనుషులు మెచ్చుకుంటే రేపు దేవుని రాజ్యంలోకి పోతామా? ఎవరి ముందు మనము ప్రయాసపడాలా? ఎవరి ఎదుట యోగ్యులుగా ఉండడానికి మనం ప్రయాసపడాలా? ఎవరి మెప్పు కొరకు మనం ప్రయాసపడాలా? ఎవరు ఒకానొక దినం మనం చేసిన ప్రతిని బట్టి ఫలాన్ని ఇచ్చేది, జీతాన్ని ఇచ్చేది, బహుమానాన్ని ఇచ్చేది, మెచ్చుకునేది యేసు ప్రభువే కదా. ఈరోజు ఆయన ఎదుట కనబడడానికి, ఆయన ఎదుట మనం అంగీకారంగా ఉండడానికి కనబడాలి కానీ మనుషుల ఎదుట నీతిమంతుడిగా కనబడితే ఏం లాభం? వేషధారణ కాదు అది. కాబట్టి తాను నీతిమంతుడిగా కనబడడానికి ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి ఎరికో పట్టణము నుండి దిగి వెళ్ళుటూ దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటాస్థించెను. అతడు చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. చూడండి, లేవీయుడికి జాలి కలగల, యాజకుడికి జాలి కలగల. కనికరం లేని వాళ్ళము కనికరం లేని తీర్పు పొందుతాం. ఈరోజు నీ ఎదుట కళ్ళు ఎదుట నీ రక్త సంబంధికులే, ఈరోజు నీ కళ్ళ ఎదుట నీ పొరుగువాడే, ఈరోజు నీ కళ్ళ ఎదుట ఎవడో వాడు నీకు హాని చేయని, వాడు నిన్ను ద్వేషించని, నీ మీద ఏమైనా చేయని, వాడున్న స్థితిలో నువ్వు ప్రేమ చూపించలేదంటే వాడు రక్షించబడతాడు, నువ్వు మాత్రం నరకంలోనికి పోతావు. ఎందుకంటే వాడు స్థితిని బట్టి వాడు కొర ప్రాణంతో ఉన్నవాడు ఎట్లాగైనా కాపాడబడ్డాడు కదా. ఎవడో ఒకడొచ్చి, అది ముక్కు మొహం తెలియనోడో ఇంకెవడో వచ్చి దేవుడు పంపించి కాపాడిండు, వాడు ప్రాణం కాపాడుకున్నాడు. ఆ చూచి పక్కగా పోయిన లేవీయుడు యాజకుడు ఎక్కడికి పోయారు? నరకానికి పోయారు. ఈరోజు ఇది మనం గ్రహించుకోవాలా, ఇది మనం తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము నీతిమంతులుగా కనబడుకోవాలా, కానీ నీతి ఉందా మనలో? ఈరోజు మనం ఎన్నికైన వారం అనుకుంటున్నాము, ఇతరులకు తీర్పు తీరుస్తున్నాము, మంచిదే. యేసు ప్రభు ఒక్కడే అక్కడ శిక్ష విధించడానికి అర్హుడిగా ఉన్నాడు. ఈరోజు అట్టి అర్హత నీకుందా? ఆయన చెప్పిండు నాలో పాపము లేదని. ఈరోజు నీ జీవితంలో నువ్వు చెప్పగలవా నాలో పాపము లేదని? ఈరోజు నా జీవితము దేవునికి అంగీకారంగా ఉంది, ఈరోజు నా ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉంది, నేను చేసే సేవ దేవునికి అంగీకారంగా ఉంది, నేను చేసే ప్రతిదీ సమస్తము దేవునికి ప్రకారంగా ఉంది. ఎక్కడ దేవుడు నన్ను చూపించడానికి, నాలో వచ్చి నా హృదయంలో వచ్చి వెతకడానికి నాలో ఏమీ దేవునికి దొరకలేదు అని నువ్వు చెప్పగలవా?
అలా చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళు ధన్యులే, వాళ్ళు రక్షించబడతారు. చెప్పలేని వాళ్ళు ఉంటే ఈరోజు గ్రహించుకోవాలా, నీ పాపములు దేవుని ఎదుట ఒప్పుకోవాలా, నీ అతిక్రమములు దేవుని ఎదుట ఒప్పుకోవాలా. ఎందుకంటే ఒప్పుకోకపోతే సొంకరి ఏమయ్యిండు? నీతిమంతుడయ్యిండు. కానీ పరిసయ్యుడు నీతిమంతుడు కాలేకపోయిండు. అంటే వాడు ఎక్కడికి వెళ్ళిండు? నరకానికి వెళ్ళిండు. ఈ లేవీయుడు యాజకుడు ఎక్కడికి వెళ్ళిండు? నరకానికి వెళ్ళిండు. ఆ రాళ్లతో కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోయినారు? నరకంలోకి వెళ్ళి. కానీ క్షమించబడ్డామా, రక్షించబడ్డారు. చూడండి, ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇది మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుడు ఈరోజు నీతో నాతో అదే చెప్తున్నాడు. గలతీయులకు 6:4 ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అది ఎట్లా చూసుకోవాలా? నువ్వు వచ్చి నా గురించి చెప్తే నేను కరెక్ట్ అయిపోతానా? నా గురించి నేను గొప్పగా చెప్పుకుంటే నేను కరెక్ట్ అయిపోతానా? ఏది చూపిస్తుంది? ఏది నీ జీవితాన్ని చూపిస్తుంది? ఏది నా బ్రతుకును చూపిస్తుంది? ఏది మనకి చూపిస్తుంది? వాక్యము. ఎందుకంటే అది దేవుడు. ఆ వాక్యము అంతా యథార్థమైంది, అందుకే అద్దముతో పోల్చబడింది. కాబట్టి అది చూపిస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలా? నువ్వు చేసే ప్రతి పనిని వాక్యాన్ని బట్టి పరీక్షించుకోవాలా. వాక్యాన్ని బట్టి పరీక్షించుకోవాలను. అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. కాబట్టి ఒక్క మాట, దేవుడు కన్క్లూజన్ మాట ఇది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 31, 32 వచనాలు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షించబడుతున్నాము. ఈరోజు మనల్ని మనమేం చేసుకోవాలంట? పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. మనల్ని మనం విమర్శించుకోమంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న తప్పులు తెలుస్తాయి. అప్పుడు మనల్ని మన మనస్సాక్షి మనల్ని గద్దించింది. అప్పుడు దాకా వాళ్ళకి ఆ భావం రాలేదు. ఎప్పుడైతే యేసు ప్రభుని నీలో పాపం లేనివాడు రాయేమన్నప్పుడు వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోలేకపోయింది. ఈరోజు నీ మనస్సాక్షి నిన్ను ఒప్పుకుంటుందా? నిజంగా చెప్పండి, మన హృదయాలు ఒప్పుకుంటున్నాయా? మన మనస్సాక్షి ఒప్పుకుంటుందా? అలాంటప్పుడు మనం ఎలా ఎన్నికైన వారమని మనం తలంచుకుంటాం? ఎలా దేవునిలో నిలిచి ఉన్నామని మనం అనుకుంటాం? ఎట్లా మనల్ని మనం యోగ్యులుగా చేసుకుంటాం? ఇది మనల్ని మోసపరుచుకుంటే ఒకానొక దినం ఇది గ్రహించుకోకపోతే దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఆయన మనల్ని ఎరగనన్నప్పుడు ఎంత బాధ ఉంటది. ఇప్పుడు ఆ పరిసయుడు అది గ్రహించుకోగలిగిండా? ఆ లేవీయుడు యాజకుడు గ్రహించుకోగలిగిండా? ఆ శాస్త్రులు పరిసయులు గ్రహించుకోగలిగినారా? ఈరోజు ఇది గ్రహించుకుంటే వాళ్ళకు రక్షణ దొరకలేదు, కానీ ఈరోజు నీకు నాకు దొరుకుతుంది. వాళ్ళకి దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత దొరకలేదు, కానీ నీకు నాకు ఈ అవకాశం దొరుకుతుంది. ఆ రోజు వాళ్ళు క్షమించబడ్డానికి వాళ్ళ స్థితి ఒప్పుకోలేదు కాబట్టి, క్షమాపణ పొందుకోలేకపోయారు కాబట్టి, ఈరోజు నువ్వు నేను ఒప్పుకుంటే ఆ క్షమాపణ దేవుని నుండి, ఆ క్షమాగుణం మనకు దొరుకుతుంది. కాబట్టి హృదయాలు కఠినపరుచుకోవద్దు అంటున్నాడు దేవుడు. మన మనసుని కఠినపరుచుకుంటే, మన హృదయాన్ని కఠినపరుచుకుంటే మనం దేవునికి లోబడలేం, దేవుని మాట వినలేం, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనలేం. అప్పుడు మనం మోసపోతే యేసు ప్రభు ఏడుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు రక్షించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ తండ్రి అప్పగిచ్చిన వారిలో ఎవరిని నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆయన బాధ నీకు అర్థం అవుతలేదా? ఆయన నీ కొరకు ఏడ్చే ఆ వేదన నీకు అర్థం అవ్వట్లేదా? ఇంకా నీ జీవితాన్ని మార్చుకోకుండా ఉంటావా? ఇంకా నువ్వు దేవుని ప్రకారంగా నడుచుకోకుండా ఉంటావా? ఇంకా దేవుడు నీ పట్ల కోరుకున్నది చేయకుండా ఇంకెంతకాలం నువ్వు నీ జీవితంలో దేవుణ్ణి బాధ పెడతావు? ఇంకా ఎంతకాలం మనం శరీరకంగా ఉండి, పాపములో ఉండి, దేవుని వాక్య ప్రకారంగా జీవించకుండా పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాం? నీకు బాధ అనిపించట్లేదా? నిన్ను ఎవరన్నా ఒకరు బాధ పెడితే అంత కన్నలిడిపోతున్నావే. ఈరోజు నీ పాపాన్ని బట్టి, నీ జీవితంలో లేని మార్పుని బట్టి, ఇంకా నువ్వు లోబడని దాన్ని బట్టి ఈరోజు దేవుణ్ణి ఏడిపిస్తున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావా? ఎందుకు నువ్వు ప్రార్థిస్తున్నావు? ఈరోజు నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, దేవుని గురించి చెప్తున్నావు, కానీ నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందని ఈ రోజన్నా గ్రహిస్తున్నావా? చూడండి, యేసు ప్రభు మన గురించి ఏడుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు లోకం గురించి ఏడుస్తున్నాడు, తన బిడ్డల గురించి ఏడుస్తున్నాడు, తన సేవకుల గురించి ఏడుస్తున్నారు. ఎందుకంటే అందరూ ఎన్నికైన వాళ్ళమే, అందరూ ఒకరిని ఒకరు విమర్శించుకునేవారే, కానీ ఏ ఒక్కడన్నా వాడి గురించి వాడు విమర్శించుకునేవాడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నాడే. ఈరోజు లోకమంతా అట్లనే లేదా? మన యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా వాడిని వీడు వీడిని వాడే తప్ప ఏ ఒక్కడన్నా వాడు దేవుని మనసు కలిగి, దేవుని ప్రేమ కలిగి,
దేవుణ్ణి ఎరిగి వాడిని రక్షించుకోవడానికి ప్రయాసపడుతున్నాడా? ద్వేషించడానిక యేసు ప్రభుని నమ్ముకుంది? ఇతరులను నీచంగా చూడడానిక యేసు ప్రభుని నమ్ముకుంది? ఇతరులతో శత్రుత్వాలు పెట్టుకోవడానిక మనం యేసు ప్రభుని నమ్ముకుంది? అందరినీ రక్షించుకోవాలా, అందరూ రక్షించబడాలని దేవుడు కలిగి ఉంటే ఆయన చిత్తాన్ని మనం ఈ రోజు నెరవేరుస్తున్నామా? ఆయన చిత్తానికి మనమే అడ్డుగోడలాగా ఉంటున్నామా? మనమే ఆయన చిత్తాన్ని అడ్డగించే వారిగా ఉన్నామా? ఇది గ్రహించుకోండి, ఇది మీరు తెలుసుకోండి. దేవుణ్ణి బాధ పెట్టబాకండి, నన్ను దుఃఖపరచబాకండి. ఎందుకంటే మన జీవితంలో మార్పు లేనప్పుడు దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇంకా మన జీవితంలో మనం సరిగాకపోతే దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు దేవుణ్ణి బాధపరిచేలాగా నువ్వు ఉంటావా? దేవుణ్ణి సంతోషపరచాలని నువ్వు అనుకుంటావా? ఈరోజు తీర్మానం నీదే. ఈరోజు నువ్వు సిద్ధపడితే ఈ రోజన్నా నిన్ను నువ్వు విమర్శించుకొని, నీ జీవితాన్ని బట్టి నిన్ను బట్టి పరిశీలించుకొని, పరీక్షించుకొని, ఆ సొంకరిలాగా ప్రార్థించి ఇక మీదటన్నా నూతనంగా మారి, నూతనంగా జీవించి, ఈ నూతన జీవంలోనైనా దేవుని కొరకు జీవించాలా, ఆయన పని మనం చేయాలా, ఆయన పరిచర్యను మనం జరిగించాలా, ఆయన సువార్తని ప్రకటించాలా, సమస్త జనులను మనం శిష్యులుగా చేయాలా, ఆయన రాజ్యంలోనికి మనము అనేకులను నడిపించాలా, మనకిచ్చిన ప్రతి తలాంతులను అభివృద్ధి పరుచుకొని దేవుణ్ణి మహిమపరచాలా. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి, ప్రభు మనలందరినీ ఆయనే నడిపించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల దేవా, నీకు వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా, ఇంకా మా జీవితంలో మార్పు లేని దాన్ని బట్టి, అయ్యా ఇంకా మేము మారని దాన్ని బట్టి, నాయన మా జీవితాల్లో మా క్రియలను బట్టి అయ్యా నేను దుఃఖపరిచే వారిగా ఉంటే, అయ్యా ప్రభువా నీ పరిశుద్ధాత్మను ఆయన దుఃఖపరిచే వారిగా ఉంటే, అయ్యా నీ యొక్క మెత్తని హృదయాన్ని ఇంకా మేము గాయపరుస్తుంటే, ఇంకా నాయన తండ్రి మిమ్మల్ని మీ శరీరాన్ని హింసించే వారిగా ఉంటే, ఇంకా నాయన మాలో పాపం ఉంటే, అపవిత్రత ఉంటే, ఇంకా నా ప్రభువా నీకు లోబడని జీవితం ఉంటే, ఇంకా మమ్మల్ని మేము నమ్ముకొని మేము ఇంకా వాస్తవంలో ఉండకుండా, నిజంలో ఉండకుండా భ్రమల్లో బతుకుతుంటే ప్రభువా, అయ్యా మేము అల్పులమయ్యా, పాపులమయ్యా, భక్తిహీనులమయ్యా. అయ్యా మాలో ఎక్కడ పరిశుద్ధత లేదయ్యా, ఎక్కడ మా జీవితంలో మాలో యథార్థత లేదయ్యా. మేము ఎవరము కూడా తండ్రి అయ్యా నీ దృష్టికి ఎన్నికైన వారము కాము ప్రభువా. అయ్యా మేము అపరాధులమయ్యా, బలహీనులమయ్యా, పాపులం ప్రభువా. మమ్మల్ని క్షమించండి, మా అపరాధాలు క్షమించి ఇక్కడున్న మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చి, ఈ వాక్యాల ప్రకారంగా మా జీవితంలో మేమేమన్నా శాస్త్రులు, పరిచయులు వలె ఉంటే మమ్మల్ని అందరినీ క్షమించి, ఆ సొంకరిని ఎలా అయితే నువ్వు క్షమించి పంపించినావో అతని ప్రార్థనని బట్టి మమ్మల్ని కూడా క్షమించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభువా నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఈ మంచి వాక్య సందేశాన్ని అందించి మనల్ని హెచ్చరించి మన హృదయాన్ని ఎంతో బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యం పంచిన బ్రదర్ని దేవుడు దీవించును గాక. మరి దేవుడు ఎంతో నమ్మదగిన వాడు కనుక, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు కనుక, మన యందు జాలిపడేవాడు కనుక, మనము వాక్యం అందు నిలిచిన వారమే ఉండి, వాక్యానికి తగినట్లు జీవించే వారమే ఉండి, ఆయన సంతోషపరిచే వారిగా ఉందాము. దేవునికి మహిమ కలుగును గాక. నతనియల్ బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ ప్రైజ్ అందరికీ. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్న అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. Everybody praise the Lord. In the name of Jesus Christ.